నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సో ప్రెజెంట్ నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను టాటా మోటార్స్లో ఉన్నాను. ఇది శివశంకర్ టాటా మోటార్స్. ఇది వచ్చి రాజమండ్రిలో ఉంది. ఇన్ఫర్మేషన్ మీద అడ్రస్ మీకు తర్వాత చెప్తాను. బట్ ప్రెజెంట్ నేను ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ ఈవీ వెహికల్స్తో పాటు అండ్ పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. వాటి గురించి అంటే ఇక్కడ దొరికే మోడల్స్ గురించి ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. ప్రెజెంట్ మన మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి అండ్ చాలా మోడల్స్ కూడా ఉంటాయి. సో ప్రెజెంట్ టాటా మోటార్స్లో ఏ కార్స్ దొరుకుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు అండ్ చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. అందుకే ఇక్కడ ఈరోజు వచ్చేసాను అనమాట. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే నేను మ్యాక్సిమం రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ చూస్తూ ఉంటాను. ఆయన ఎప్పుడు కార్ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఫస్ట్ డే ఎప్పుడైతే కార్ తీసుకున్నారో ఎంత కేరింగ్గా చూసుకునేవారో ఇప్పుడు 2 years అవుతుంది. 2 years కూడా అదే కేరింగ్ చూపిస్తారు. నాకు అప్పుడు అర్థమైంది ఒక కార్ తీసుకునేటప్పుడు ఆ పర్సన్ ఆ కార్ని ఎంత బాగా చూసుకుంటున్నారో అని. లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ని ఎలా ట్రీట్ చేస్తారో కార్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. సో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అంత జాగ్రత్తగా చూసుకునే కార్ విషయంలో ఎన్ని ఆలోచిస్తో చెప్పండి తీసుకునేటప్పుడు. సో అవన్నీ మీకు పరిచయం చేద్దామని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఎందుకు వెయిట్ చేస్తారు, వెళ్దామా మరి? లెట్స్ గో. ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమై ఉంటుంది. సో శివశంకర్ మోటార్స్లో ఉన్నాను అండ్ ఇది వచ్చేసి టాటా షోరూమ్. అండ్ కార్ మీ ముందు ఉంది, మోడల్ మీకు తెలుసు కదా. అండ్ దీన్ని నెక్సాన్ అంటారు, అందరికీ తెలిసిందే. ఎందుకంటే టాటా మోటార్స్ అనగానే సుపరిచితమైన ఏదైనా మోడల్ ఉందంటే అది నెక్సాన్ మాత్రమే, అందరికీ బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. సో చూడడానికి అయితే లుక్స్ పరంగా ఎలిగెంట్గా, రాయల్గా చాలా మంచి లుక్స్తో ఉంది. దీని స్పెసిఫికేషన్ కూడా తెలుసుకుందామా మరి? సో మనతో ఉన్నారు కార్తిక్ గారు. హలో సార్. సో లుక్స్ పరంగా అయితే మాకు ఈ కార్ చాలా బాగా నచ్చేసింది సార్. బట్ స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ నాకైతే అస్సలు ఐడియా లేదు. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా మేడం. నమస్తే, నా పేరు కార్తిక్ అండి. ఇక్కడ నేను టాటా మోటార్స్లో శివశంకర్లో పనిచేస్తాను. అండ్ ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది టాటా నెక్సాన్ గురించి. అండ్ మనకి ఈ టాటా నెక్సాన్ అనేది బేసిక్గా దీన్ని సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్తాము. సో యూజువల్లీ ఎస్యూవీస్ మన దగ్గర ఉంటాయి కదా, సో దాంట్లో ఇది సబ్ కాంపాక్ట్ అంటే దానికన్నా కొంచెం తక్కువ, బట్ అన్ని ఫీచర్స్తో పాటు వస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే కనుక మనకి పెట్రోల్ వర్షన్ ఒకటి ఉంటుంది, డీజిల్ వర్షన్ ఉంది, అండ్ అలాగే ఈ మధ్య కొత్తగా మనకి ఈవీ వర్షన్ కూడా వచ్చింది. సో ఈ టాటా నెక్సాన్లో మొత్తం 3 వేరియంట్స్ లైక్ ఇది పెట్రోల్, డీజిల్ అండ్ ఈవీ వర్షన్ వచ్చింది. అండ్ ప్రెసెంట్ మనం పెట్రోల్ వర్షన్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మన కళ్ళ ముందు ఉంది కూడా పెట్రోల్ వర్షన్ కాబట్టి. మీరు ఒకవేళ దీని ఇంజన్ చూసుకుంటే కనుక దీని ఇంజన్ వచ్చేసి మనకి 1.2 liters టర్బో చార్జ్ ఇంజన్ వస్తుంది. అండ్ అది కూడా విత్ 3 cylinders. సో ఈ 3 cylinders అనేది మనకి ఈ మధ్య వీళ్ళకి చాలా కార్స్లో కామన్ అయిపోయింది. కానీ మీకు ఇందులో అంత స్పెసిఫిక్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇది పవర్ వచ్చేసి మనకి 120 PS మేడం. ఎస్. సో మనకి టార్క్ లైక్ మనము పవర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అండ్ దాని ఆర్పిఎం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో ఆర్పిఎం వచ్చేసి మనకి 5500 వరకు వస్తుంది ఇది. సో మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీకు ఆ ఇంజన్ పవర్ అనేది మీకు చాలా స్మూత్నెస్గా వెళ్తుంది అనమాట. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. మీకు లోపల లైక్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి కానీ ఆర్ వెనకాల రేర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి కానీ ఈ ఇంజన్ అనేది మనకి డిస్టర్బెన్స్ చేయదు. సో వైబ్రేషన్స్ అసలు రావు, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కార్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ టార్క్ వచ్చేసి మనకి 170 వరకు ఉంటుంది. సో 170 టార్క్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ఎప్పుడైతే బండి స్పీడ్గా వెళ్తుందో మనకి టార్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ టార్క్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే బేసిక్గా మనకి 1950 నుంచి అండ్ 4000 RPM వరకు మీరు ఈ టార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఇంజన్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వదు. సో మనకి స్పీడ్ అనేది కూడా అది మెయింటైన్ చేస్తుంది అనమాట రోడ్లో. సో ఎలాంటి లైక్ మనకి బంపర్స్ వచ్చినా సరే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. సస్పెన్షన్స్ చాలా బాగుంటాయి వీటిది. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి దీని ఫ్యూయల్ కెపాసిటీ. సో బేసిక్గా ఏంటి అంటే లైక్ మనం ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చేసి మనకి
కార్ మనకి 1 లీటర్ మనకి ఎంతవరకు వస్తుంది, అంటే మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా ఉండదా, అంటే దీన్ని మేము మెయింటైన్ చేయగలుగుతామా చేయలేమా. సో ఇలాంటి కామన్ క్వశ్చన్స్ మన కస్టమర్స్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి మనకి టాటా వాళ్ళు క్లెయిమ్ చేసేది పర్ లీటర్ వచ్చేసి మనకి 17 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందండి. సో అది కూడా మనకి 60 to 80 అని చెప్తారు కదా. సో వాళ్ళ సర్టిఫై ప్రకారం 60 to 80 కిలోమీటర్స్ పర్ అవర్లో మీరు నాన్ స్టాప్గా లైక్ హైవే మీద వెళ్తే కనుక మనకి అంత వస్తుంది. కానీ మన కస్టమర్స్ వాళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే దట్ ఈస్ క్లోజ్ టు దట్ 17 to 19 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది. సో మేము ఎక్కడ కూడా బ్యాక్లాష్ అనేది అవ్వలేదు. అండ్ సెకండ్ థింగ్, మనం రైడ్ క్వాలిటీస్ గురించి కూడా చూసుకోవాలి. సో బేసిక్గా మనకి ఏ కార్ చూసుకున్నా సరే మేబీ కామన్ డ్రైవ్ అనేది చాలా లైక్ ఒక డ్రైవ్ చేసేటప్పుడు హైవేస్లో కానీ లేకపోతే కనుక మనకి టెరైన్స్లో వెళ్ళేటప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తాము అంటే దీంట్లో అసలు లైక్ ఎందుకు ఇదే తీసుకోవాలి అంటే కంపారిటివ్ చేసుకుంటారు జనాలు. సో ఇది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక ఇంత చిన్న కార్లో కూడా మనం అంటే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో మనం 3 మోడ్స్ ఇస్తున్నాం. సో ఈ 3 మోడ్స్ కూడా ఏంటి అంటే మనకి ఎకో, సో ఎకనామికల్గా మనకి యూజ్ అవుతుంది. అండ్ అంటే మనకి లోకల్ సిటీస్లో తిరిగేటప్పుడు సో ఆ ఎకనామికల్ మోడ్ పెట్టుకుంటే కనుక మనకి పర్ లీటర్ అనేది మనకి ఇది తప్పకుండా 17 to 19 కిలోమీటర్స్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సిటీ మోడ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్ మోడ్ ఒకటి ఉంటుంది. సో దీంట్లో సో యూజువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటి అంటే ఆ స్పోర్ట్ మోడ్ అనేది ఇవ్వడం. సో మనకి స్పోర్ట్ మోడ్ అనగానే లైక్ హైవేస్లో ఎక్కువగా యూస్ చేస్తారు. సో అంటే డ్రైవ్ స్మూత్నెస్ కోసం. అండ్ మీకు సస్పెన్షన్ వచ్చేసి దీంట్లో లైక్ మనం జనరల్గా మాట్లాడుకుంటే కనుక పెద్ద కార్స్లో వచ్చేసి మనకి అల్ట్రా గ్లైడ్ అలా చెప్తూ ఉంటారు కదా. సో దీంట్లో అలా కాకుండా మనకి ఈ నార్మల్ సస్పెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లైక్ మీరు ఏదైనా సరే బంపర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆర్ పాట్ హోల్స్ లాగా అంటే చిన్న చిన్న పాట్ హోల్స్ వస్తాయి కదా. సో అందులో నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీకు కార్ స్మూత్నెస్ ఉంటుంది. సో మనకి షేకింగ్, బాడీ షేకింగ్ అవ్వడం అలాంటివి ఏం జరగకుండా. ఈ మధ్యన కార్స్ చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది సార్. లోపల కూర్చొని డ్రైవ్ చేస్తే హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది కొన్ని రీజన్స్ వల్ల. అవునండి. అండ్ ఈ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ నెక్సాన్లో మీరు ఒకవేళ ఇంటీరియర్ వైపు వస్తే కనుక సో ఇంటీరియర్కి అయితే అంటే నార్మల్గా టాటాకి 100కి 90 ఇచ్చేవచ్చు సార్. ఎందుకంటే ఇది చూడడానికి ఏదో గేమింగ్లా అనిపిస్తుంది, గేమింగ్ వరల్డ్లా అనిపిస్తుంది లోపల రాగానే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీని ఫీచర్స్ అంటే స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరు సార్ ఇంటీరియర్? షూర్. సో ఇప్పుడు మనం చూస్తుంది సో బేసిక్గా దీన్ని ఏమని పిలుస్తామంటే మనం దీన్ని డిజిటల్ క్లస్టర్ అని పిలుస్తాం. ఓకే. సో ఈ డిజిటల్ క్లస్టర్ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు మనకి ఉన్న కార్స్లో మనకి మన ఫోన్ ద్వారాను ఆర్ ఇంకొక లైక్ మనకి మ్యాప్స్ ఏదైనా కావాలనుకోండి మనం ఏం చేసేవాళ్ళం ఆటో ప్లే అనో లేకపోతే అంటే యాప్లో వాళ్ళకైతే ఆటో ప్లే అనో లేదా ఆండ్రాయిడ్ వాళ్ళకైతే కనుక వాళ్ళకి సంబంధించింది యాప్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవడమో లేకపోతే ఫోన్ ద్వారా మనకి దీనికి కనెక్ట్ చేసుకోవడం అంటే వైర్డ్ కనెక్షన్ ఉంటే కానీ మనకి మ్యాప్స్ అనేది వచ్చేది కాదు. సో ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇది ఆటోమేటిక్గా మ్యాప్స్ తీసుకుంటుంది. సో దీనికి సపరేట్ గా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. ఫోన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా డైరెక్ట్ గా మనం యూస్ చేసుకోవచ్చు. సో అదొక స్పెషల్ ఫీచర్. అండ్ దీంట్లో మనకి నావిగేషన్ డిస్ప్లే కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ సీట్స్ లో మనం కూర్చున్నాం కదా, ఈ ఫ్రంట్ సీట్స్ వచ్చేసి మనకి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మనకి. సో అంటే ఇక్కడ మనకి ఏసీ ఎలా వస్తుందో దీంట్లో మనకి వెంటిలేటెడ్ ఫ్యాన్స్ అనేది పెడతారు. అప్పుడు మనకి ఏసీ అని రాదు, వెంటిలేటెడ్ సీట్స్ అని ఎందుకు అంటామంటే మనకి ఇక్కడ నుంచి వచ్చేది అయితే మనకి డాష్ బోర్డ్ నుంచి మనకి వచ్చేది ఏసీ. కానీ మనకి ఒకవేళ కనుక అంటే కొంతమందికి ఏంటంటే స్వెట్ రావడం, లాంగ్ జర్నీస్ లో వాళ్ళకి ఏంటి అంటే ఆ వీప్ అనేది కూడా కొంచెం సఫికేషన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వెంటిలేటర్ ద్వారా అక్కడ ఫ్యాన్స్ అనేది ఈ సీట్స్ తో వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. సో దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే కొంచెం చిల్నెస్ గా కూల్ గా ఉంటుంది. అండ్ అది ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. లైక్ డ్రైవర్ సీట్ డ్రైవర్, కో డ్రైవర్ సీట్ కో డ్రైవర్, అది సపరేట్ గా వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అదొక స్పెషల్ ఫీచర్ అనేది ఇచ్చారు. అండ్ మనకి దీంట్లో ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డాష్ బోర్డ్ లో ఇది డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అని చెప్తాం మనం. అంటే 2 కలర్స్ ఉంటాయి మనకి. అండ్ ఈ ఏసీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఏసీ, దీంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. సో మనకి ఇంట్లో మన బెడ్రూమ్స్ లోనో
ఆర్ మన హాల్లోనో మనము ఎయిర్ ప్యూరిఫైయర్స్ యూస్ చేస్తాం కదా. Yes, sir. సో మేబీ అది 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. Yeah. సో దీంట్లో ఏంటంటే మనకి ఏసీతో పాటు ఆటోమేటిక్గా ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వచ్చేస్తుంది. Super. సో బయట నుంచి డస్ట్ అనేది మనకి లోపలికి రాదనమాట. రాదు. సో ఇట్స్ లైక్ ప్యూర్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ అనేది కార్ మెయింటెనెన్స్ లో అది చేస్తూ ఉంటుంది. ఈ డ్రైవింగ్ స్టీరింగ్ అనేది ఇది డిజిటల్ స్టీరింగ్ ఇది. సో మీరు ఆన్ చేయగానే టాటా లోగో అండ్ మీకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మీకు సాఫ్ట్ బటన్స్ తో వస్తాయి అనమాట. Okay. అంటే మీరు కాల్ ఆన్సర్ చేయాలన్నా, ఆర్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వాలన్నా, ఆర్ కాల్ డిక్లైన్ చేయాలన్నా, ఆర్ ఇది వాయిస్ ఐ మీన్ లైక్ వాయిస్ మోడ్ యాక్టివేషన్, ఇది మీరు ప్రెస్ చేసి మీరు Like, వాయిస్ మోడ్ AI లాగా. హాయ్ టాటా అని చెప్పి మీరు సన్ రూఫ్ ఓపెన్ చేయమని చెప్పడం, లేకపోతే హాయ్ టాటా ఐ మీన్ Only నాన్నకి కాల్ చేయమని చెప్పడం. లాంగ్వేజెస్ ఎలా అవైలబిలిటీ ఉంటుంది sir? సో మిగతా బ్రాండ్స్ తో పాటు మనం చూసుకుంటే, బికాస్ ఇక్కడ కంపారిజన్ అని కాదు, బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. Okay. ఎందుకంటే ఫస్ట్ టైం అసలు ఇండియాలోనే ఏ కార్ ఐ మీన్ లైక్ ఏ బ్రాండ్ కార్ కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది యూస్ చేయలేదు. Yes, sir. సో టాటా వాళ్ళు ఆ లోకల్ లాంగ్వేజ్ ని ఇంక్లూడ్ చేశారు. అంటే మనం తెలుగులో మాట్లాడినా కూడా అవి అర్థం చేసుకుంటుంది. రియలీ సూపర్. ఆ వాయిస్ కమాండ్స్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఐ మీన్ లైక్ మనం పెద్ద పెద్ద వాయిస్ కమాండ్స్ ఎలాగో ఇవ్వము. ఇవ్వలేం. మనం ఇచ్చేది ఏంటి, అది సన్ రూఫ్ ఓపెన్ చేయమని చెప్పడం, లేదా కాల్స్ చేయమని చెప్పడం, యా. ఇలాంటి చిన్న చిన్న వాయిస్ కమాండ్స్. ఇంగ్లీష్ కాకుండా మనకి మేబీ మన అమ్మా నాన్న వాళ్ళు మేబీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు. అండ్ వాళ్ళు ఏంటి అంటే నేను కూడా మాట్లాడితే బాగుంటుంది కదా, చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. అంటే నా కొడుకు లేకపోతే నా కోడలు వీళ్ళు మాట్లాడుతున్నారు, అది పనిచేస్తుంది, నాకేమో ఇంగ్లీష్ రాదు అన్న ఒక ఫీలింగ్ ని టాటా అది కాస్త దూరం చేస్తుంది. అంటే టాటా ఇంకా దగ్గరగా అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఆ వాయిస్ కమాండ్స్, లోకల్ లాంగ్వేజ్ వాయిస్ కమాండ్స్ తో వాళ్ళకి ఇంకా దగ్గరగా అయిపోయింది. సో నా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే డ్రైవింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు చేసుకోవడం, అది ఒక ఫ్యూచర్ మాత్రం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో మొత్తం 8 స్పీకర్స్ ఉంటాయి. అంటే మనకి 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్. సో ట్వీటర్స్ అంటే మనకి ఈ చిన్న కనిపిస్తున్నాయి కదండి, సో వీటిని ట్వీటర్స్ అంటారు. మనకి స్పీకర్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి అనమాట. సో మనకి మీరు అక్కడ టచ్ చేస్తే కనుక మీకు హనీ కోమ్ లాగా టచ్ అవుతుంది. సో వాటిని స్పీకర్స్ అని చెప్తాం. అండ్ ఈ స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సూపర్. మన డ్రైవ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కూల్డ్ గ్లవ్ బాక్స్ అనేది వాళ్ళు మనకి ఇచ్చారనమాట. సో ఒకసారి అది ఓపెన్ చేయండి. బటన్ కూడా ఇచ్చారు. అండ్ మీకు దీంట్లో మీకు ఈ కప్ హోల్డర్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇన్ కేస్ మీరు ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఆ పైన వచ్చేసి మనకి జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ క్యారీ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే అవి ఆ చిల్నెస్ అనేది పోకుండా అది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ హైలైట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ నెక్సాన్ లో మనకి SOS కాలింగ్ అనేది ఉంది. సో ఎమర్జెన్సీ కాలింగ్ అంటాం కదా. సో ఇదేంటి అంటే ఆల్రెడీ మనం ఐ మీన్ లైక్ ఇప్పుడు నేను ఈ కార్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో నా ఫోన్ కానీ ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కానీ, సో వీటిలో మనం పెట్టేటప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో SOS నంబర్స్ మీరు ఎవరు పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే మనకి కార్ ఎక్కడైనా సరే బ్రేక్ డౌన్ అయ్యింది, సో అది మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ గా SOS కాలింగ్ అనేది ఆ మెంబర్కి కానీ ఆర్ మీరు ఏదైనా సరే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవాలనుకున్నా, అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ, సో టచ్ స్క్రీన్ ద్వారా మనం SOS చేయొచ్చు అంటారా? మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదండి. బ్రేక్ డౌన్ అవగానే ఈ సిస్టమ్ కి తెలిసిపోతుంది. సో కార్ బ్రేక్ డౌన్ అయింది అండ్ మెసేజ్ ఆర్ కాల్ మీరు అలా సెట్ చేసుకోవచ్చు. అన్కాన్షియస్ స్టేజ్ లో కూడా దానికి అదే రెస్పాండ్ అవుతుంది. సూపర్. అయితే మనకి సేఫ్టీ ఫీచర్స్ టాటా సేఫ్టీ ఫీచర్స్ అనేది లైక్ మీరు ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకోకర్లేదు కదా. అందరికి తెలిసింది ఏంటి అంటే ఇట్స్ 5 స్టార్ ఎన్క్యాప్, సో గ్లోబల్ ఎన్క్యాప్, మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ దానికి తోడు SOS ఫీచర్స్ అనేవి బాగుంటుంది. అండ్ మనకి కార్ వచ్చేసి మనకి 360 డిగ్రీస్ కెమెరాతో వర్క్ అవుతుంది. సో మీరు ఈ ఐ మీన్ లైక్ మీరు యూటర్న్ తీసుకున్నప్పుడు కానీ ఆర్ మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కానీ, సో ఇలాంటి వాటిల్లో మీకు 360 డిగ్రీ కెమెరాస్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దాని తర్వాత మనకి దీంట్లో వెదర్ అప్డేట్స్ అనేది ఒకటి వస్తుంది. సో మీరు వెదర్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఐరా కనెక్టెడ్ ఉంటుంది. సో ఈ మధ్య టాటా అన్ని కూడా మనకి ఐరాతోనే కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి. సో ఈ ఐరా అనేది మనకి 1 year వరకు ఇస్తారు నెక్సాన్. ఆమె లైక్ ఇప్పుడైనా అప్గ్రేడ్ చేస్తారేమో ఒకసారి చూడాలి. బట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఐరా మనకి 1 year వరకు ఇస్తారు. ఈ ఐరా అనేది
ఐరా అంటే మాక్సిమం ఒక యాప్ లాంటిదే సార్? అంటే మీరు అలా కూడా అనుకోవచ్చు, ఒక యాప్ లాగా. బట్ ఇట్స్ అ కనెక్షన్ బిట్వీన్ అస్ అండ్ టాటా. అస్ అండ్ టాటా. ఓకే. సో ఈ కార్ కి అండ్ టాటా షోరూమ్ వాళ్ళకి కానీ, టాటా వాళ్ళకి కానీ అసలు ఈ కార్ కి ఏమైనా అయితే అసలు ఎలా అయ్యింది, ఏమైంది, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ బ్రేక్ డౌన్ అయ్యారు, సో ఎక్కడ సర్వీస్ చేయించారు, ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ అప్డేట్స్ అన్ని కూడా మనకి ఐరా ద్వారానే వెళ్తాయి. ఓకే, షోరూమ్ ట్రాక్ లాగా అన్నమాట. ట్రాక్ లాగా. దాని తర్వాత మనకి A+C టైప్ USB చార్జెస్ ఇచ్చారు వీళ్ళు. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే, సో కొంతమందికి ఏ టైప్ ఉంటుంది, కొంతమందికి C టైప్ ఉంటుంది. సో ఆ చార్జెస్ అనేది మళ్ళీ ఇబ్బంది పడకుండా సో వీళ్ళు అది కూడా వీళ్ళు కవర్ చేశారు. అండ్ మనకి ఆటో డిమ్ IRVM. సో బేసిక్ గా ఇది అన్ని కార్స్ లోనూ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. అంటే నైట్ డ్రైవ్ చేసే అప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ టైం మీకు నార్మల్ ఇలా కనిపిస్తుంది, కానీ నైట్ టైం అవుతుంది ఇది ఆటోమేటిక్. ఇంతకు ముందు ఏంటంటే మనం ఏదైనా డిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్ ఒకటి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు బటన్ అవసరం లేదు, ఇది ఆటోమేటిక్ గానే డిమ్ అవుతుంది. మనకి వెనక నుంచి ఏదైనా లైటింగ్ వచ్చినా సరే మనకి ఇది డిమ్ చేసేస్తుంది, అంటే డైరెక్ట్ గా మన ఐస్ కి ఎఫెక్ట్ అవ్వకుండా. అండ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు కదా, చాలా ప్రాబ్లం అండి. వెనక నుంచి ఎవరైనా డిమ్ లైట్ కొట్టేటప్పుడు కూడా అది మనకి కళ్ళకి చాలా గట్టిగా రిఫ్లెక్ట్ అయ్యేది, ఇప్పుడు అలా లేదు. అండ్ ఇది అంతా కూడా మనకి ఏమంటారంటే నెక్స్ట్ జెన్ టచ్ ప్యానల్ అంటారు. సో మీరు అంటే ఐ మీన్ లైక్ జనరల్ గా చెప్తున్నాను, మనం ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే కనుక చూసారా, సో మీరు బటన్స్ ఏమి ఉండవు, ఇదంతా కూడా మనకి టచ్. సో మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక లగ్జరియస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ మీకు ఫ్యాన్ అండ్ వాల్యూమ్ మాత్రమే బటన్స్ టైప్ ఇచ్చారు, బట్ బటన్స్ లాగా ఇచ్చారు. అండ్ మిగతావన్నీ కూడా మనకి టచ్ లోనే వస్తుంది. ఇందాక చూస్తున్నాను, ఏదో బటన్స్ ఏమో ఒకసారి ప్రెస్ చేసేస్తే అది ఈజీ ఆన్ అయిపోయింది. సో అదొకటి బాగుంటుంది. సో మనకి ఇది ఆన్ చేస్తాం, ఇది 360 degrees కెమెరా. సో మనకి ముందు వెనకాల ఏముంది, సో మీరు అట్ ద సేమ్ టైం ఈ 360 degrees కెమెరా మనకి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది మనం చూస్తున్నాం. సైడ్ వ్యూ చూడాలి అనుకుంటే కనుక ఈ సైడ్ బటన్ కొట్టగానే, ఆ కెమెరా కొట్టగానే మీకు సైడ్ కెమెరాస్ నుంచి ఆ సైడ్ అంతా ఏముందని చూపిస్తుంది. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరు, మాక్సిమం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరు, ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు చాలా. ఓకే. మీకు ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నారు అనుకోండి, ఐ మీన్ లైక్ ఈ సీటింగ్స్ మీకు లగ్జరియస్ సీటింగ్స్ లాగా అరేంజ్ చేస్తారు అన్నమాట, ఈ వెనకాల మొత్తం కూడా. సో ఈజీగా 3 members కూర్చోవచ్చు. అండ్ అలాగే మనకి చిన్నపిల్లలకు కూడా వాళ్ళు ఐ మీన్ లైక్ ఇన్ కేస్ చిన్నపిల్లలు క్యారీ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఈజీగా ఫిట్ అవ్వచ్చు అనమాట. పెద్దవాళ్ళు కూర్చున్నా సరే ఈజీగా ఫిట్ అవ్వచ్చు. అండ్ మీకు లెగ్ రూమ్ చూసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీ లెగ్ రూమ్ ఎలాగుంది? సూపర్ సార్, ఎక్సలెంట్ గా ఉంది కదా. సో ఈ వీళ్ళు ఏం చేశారు అంటే లెగ్ రూమ్ ఒకటి, అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా లెగ్ రూమ్ ఒకటి కొంచెం స్పేషియస్ గా డిజైన్ చేశారు. అంటే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు ఆర్ సిటీస్ లోనే ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి, ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తున్నా, ఫ్రెండ్స్ తో వెళ్తున్నా, వెనకాల కూర్చున్నప్పుడు కొంచెం ఈజీ యాక్సెస్ ఉండడానికి వాళ్ళు చాలా బాగా చేస్తారు. మాక్సిమం ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి పెద్దవాళ్ళు లైక్ చేసే వాళ్ళు కూడా లైక్ సారీస్ క్యారీ చేస్తూ ఉంటారు, దాని వల్ల లెగ్ రూమ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. అవును. సో అలాంటి టైప్ లో ఎక్కువ ఉపయోగపడుతుంది అంటారు. yes. సో ఇందాక నుంచి నేనైతే ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏంటంటే సన్ రూఫ్ అందరికి ఇష్టం కదా చాలా వరకు. సో సన్ రూఫ్ కదా. హాయ్ టాటా, సన్ రూఫ్ ఓపెన్ చేయండి. సూపర్. సో కమాండ్ అనేది మనం కరెక్ట్ గా ఇవ్వాలి, ఎందుకంటే కమాండ్స్ వాళ్ళు ఆల్రెడీ ఫీడ్ చేసి పెడతారు కాబట్టి. సో ఆ కమాండ్ అనేది మనం కరెక్ట్ గా ఇస్తే కనుక అది ఐ మీన్ ఇందాక మనం అదే మాట్లాడుకున్నాము, లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ లో కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. రియల్లీ సార్ ఎక్సలెంట్ గా ఉంది. ప్రెసెంట్ ఈ ఫీచర్స్ తో ఇన్ని ఆపరేట్ చేయొచ్చు అంటే రియల్లీ హ్యాపీ. నిజంగా ఒకవేళ కాల్ చేయండి, కాల్ టు నానా అంటే కాల్ టు నానా లైక్ హౌ డు యు ఐ మీన్ లైక్ మీరు ఎలా సేవ్ చేసుకున్నారో కాంటాక్ట్ ని, మనం అలాగే హే టాటా అని చెప్పేసి హే టాటా సో నాన్నకి కాల్ చేయండి అనగానే అది ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. బట్ ప్లీజ్ రిమెంబర్, ఇది ఏంటి అంటే మనం చెప్పగానే కాదు, యూ హ్యావ్ టు ప్రెస్ దిస్. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. హే టాటా, సన్ రూఫ్ క్లోజ్ చేయండి. మొత్తం అదే సెట్ చేసుకుంటుంది. ఓకే, రియల్లీ హ్యాపీ సార్. నిజంగా మన లాంగ్వేజెస్ లో మనం చాలా కంఫర్టబుల్ గా ఉంటాం. లైక్ ఎన్ని లాంగ్వేజెస్ ఉంచినా కూడా మదర్ టంగ్ చాలా స్పెషల్ కదా. మాక్సిమం
ఇది మనకి ఐ మీన్ లైక్ మీరు ఒకవేళ లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా లెఫ్ట్ కెమెరా అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి 360 డిగ్రీస్ కెమెరా ఫెసిలిటీతో పాటు ఉంది కాబట్టి. సో మీరు ఎప్పుడైనా సరే లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ చేసుకునేటప్పుడు మీకు ఆటోమేటిక్ గా లెఫ్ట్ వైపు ఎవరైనా అనుకోకుండా వస్తే ఆర్ లెఫ్ట్ వైపు ఏమైనా అడ్డు ఉంటే ఆర్ మనకి ఇంకా దేనికన్నా యూజ్ అవుతుంది ఈ కెమెరా అనేది. అట్ ద సేమ్ టైం మీరు రైట్ సైడ్ చేసుకుంటే కనుక ఈ రైట్ సైడ్ మనకి వ్యూ అనేది అంటే ఇటు తిప్పి చూసుకోకుండా మనం ఇక్కడే చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫెసిలిటీ. ఎందుకంటే చాలా మంది ఐ మీన్ లైక్ చాలా కార్స్ ఏంటి అంటే ఇంతకు ముందు మనం సిగ్నల్ ఇవ్వగానే మనం ఇదైనా చూసుకోవాలి లేకపోతే ఇలాగైనా చూసుకోవాలి, మేబీ ఆ టైంలో ముందు ఏదైనా అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి పక్కనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీ యాక్సెస్ అనేది అవుతుంది. సో నార్మల్ ఇండికేటర్స్ బట్టి దాని కమాండ్స్ అన్ని కూడా చేసుకుంటుంది. ప్రత్యేకంగా మన బటన్స్ కూడా యూజ్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే అంత సెన్సార్స్ మీద కదా వర్కింగ్ అయ్యేది. సో సెన్సార్స్ అనేది చాలా బాగా యాక్టివ్ లో ఉంటాయి అసలు. ఓకే సార్, సూపర్. సో మ్యామ్ ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం, టాటా నెక్సాన్ గురించి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ చూసారనుకోండి, ఇది మనకి కంప్లీట్గా ఏరోడైనమిక్ సిస్టమ్ మీద డిజైన్ చేయబడింది. ఎందుకంటే ఈ ఏరోడైనమిక్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఒక కార్ వెళ్ళేటప్పుడు మనకి బేసిక్గా మనకి ఎదురుగుండా ఎక్కువగా అడ్డొచ్చేది ఏంటి? ఎయిర్ని కనిపించదు కానీ అది చాలా బ్రేక్ చేస్తుంది స్పీడ్ని. సో ఈ డిజైన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఎయిర్ని ఇది టచ్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. సో మనకి ఎయిర్ అనేది బ్లాకేజ్ అవ్వదు, అదొకటి. అండ్ మీరు ఈ ఫ్రంట్ చూసుకుంటే కనుక ఇది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మేడం. టాటా లోగో అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మనకి 3D గ్రిల్ అంటాము. సో ఈ 3D గ్రిల్ అనేది కొత్తగా ఈ నెక్సాన్కి వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ మనకి ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి LED లైట్స్ మేడం. సో ఇదంతా కూడా మనకి ఇది కనెక్టివిటీ కాదు, బట్ కనెక్టివిటీ లాగా మీకు అనిపిస్తుంది. ఇది మొత్తం మనకి ఫాగ్ ల్యాంప్స్తో పాటు ఇది LED లైట్స్ అనేది వస్తుంది. అండ్ మీరు టైర్ చూసుకుంటే కనుక టైర్ కూడా వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు అంటే ఏరోడైనమిక్ టైర్స్. మీరు ఒకవేళ ఈ డిజైన్ చూస్తే కనుక మీకు అక్కడ స్ట్రైట్ లైన్ కట్స్ ఉన్నాయా, సేమ్ ఇలాగా. అండ్ ఎయిర్ దీంట్లోకి వెళ్తుంది కదా బండి ముందుకు వెళ్ళేటప్పుడు, ఆ ఎయిర్ని కూడా ఇది కట్ చేసి దీంట్లోంచి పంపించేస్తుంది. సో దీన్ని ఏరోడైనమిక్ టైర్స్ అని చెప్తారనమాట. డిజైన్లో కూడా వాళ్ళు అంత టెక్నాలజీ యూజ్ చేసుకున్నారు. సో ద బ్రెయిన్స్ ఆర్ టూ గుడ్ వెన్ దే ఆర్ డిజైనింగ్ దిస్. అండ్ మీరు ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ORVMs. అండ్ దీనికి కూడా మనకి LED లైటింగ్స్ అనేది ఉంటుంది. అండ్ మనకి వచ్చేసి ఇది హ్యాండిల్ మామూలుగా వేరే కార్స్ లాగా పుష్ కాకుండా, అంటే ఫ్లష్ బటన్స్ ఇస్తారు కదా, అలా కాకుండా ఇది జనరిక్ లైక్ హ్యాండిల్, అంటే చాలా ఈజీ హ్యాండిలింగ్ కోసం వాళ్ళు పెట్టారు. సెకండ్ థింగ్, ఇది డ్యూయల్ టోన్లో కూడా మనకి దొరకచ్చు. కాకపోతే మనం ప్రజెంట్ చూస్తుంది ఏంటి అంటే మీరు ఈ బాడీ అంతా కూడా మీకు ఒకటే కలర్ ఉంటుంది, కానీ సన్ రూఫ్ మనకి వచ్చేసి బ్లాక్ కలర్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి షార్క్ ట్యాంక్ యాంటీనా. దీనికి మళ్ళీ సపరేట్గా యాంటీనా అవసరం లేదు, ఆ షార్క్ ట్యాంక్తోనే మనకి యాంటీనా అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకైతే చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ మ్యాక్సిమం ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? మ్యామ్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే కనుక దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. యా సో నేను బేసిక్ గురించి అడుగుతున్నాను సార్. బేసిక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత వరకు, అంటే ఈ డిజైన్తో నార్మల్గా ఈ డిజైన్తో ఎంత వరకు ఉండొచ్చు ఉండదు? సో ప్రైస్ గురించి మనకి స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనం ఎక్స్షోరూమ్ కాకుండా ఆన్ రోడ్ మాట్లాడుకుందాము, మనకు వచ్చేసి 9,71,000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. అండ్ మీరు అలాగే హై ఎండ్కి వెళ్తే కనుక మనకి హై ఎండ్ వచ్చేసి లైక్ క్లోజ్ టు 18 lakhs వరకు వెళ్తుంది సార్. టాప్ ఎండ్ మొత్తం మనకి అంటే అన్ని ఐ మీన్ లైక్ అన్ని ఫ్యూచర్స్ A to Z కావాలనుకున్న వాళ్ళకి 18 lakhs వరకు అవుతుంది. కానీ ఒక కార్ ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ అంత ఖర్చు పెట్టుకోలేము, బట్ ఆ ఫీల్ అనేది కావాలి. సో కొన్ని ఫీచర్స్ ఉన్నా సరే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ టాటా నెక్సాన్. అది మనకి 9 lakhsతో పాటు వచ్చేస్తుంది. ఓకే, సో శివశంకర్ మోటార్స్ టాటా షోరూమ్ ఎక్కడ ఉందో ఒకసారి మాకు చెప్పగలరా? మీరు ఐ మీన్ లైక్
రాజమండ్రి టు మీరు వైజాగ్ వెళ్ళే దారిలో మీకు డీమార్ట్ అనేది వస్తుంది. హుకుంపేట అనేది ఐ మీన్ లైక్ ప్లేస్. సో హుకుంపేటకి కొంచెం వెనకాల మీకు హైవే మీదే ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. నార్మల్గా అయితే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఈ కార్ గురించి మ్యాక్సిమం మహా చెప్పుంటే స్ట్రాంగ్నెస్ గురించి చెప్తారేమో, అందుకంటే ఎక్కువ ఏమి ఉండవేమో అనుకున్నాను నేనైతే ఫస్ట్. బట్ రియలీ ఐఎమ్ నిజంగా స్టన్ అయిపోయాను అన్ని ఫీచర్స్ చూసి నిజంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెక్సాన్ అయితే చాలా బాగుందండి, మీరు తప్పకుండా టెస్ట్ డ్రైవ్ చేయండి. నాకైతే మంచి ఫీలింగ్ ఇచ్చింది, మీరు కూడా అన్నీ తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు మళ్ళీ వచ్చేసాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.